కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విద్యార్థుల మరణాలు ఎక్కువవుతున్నాయని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. గుంటూరు జిల్లా అన్నపరు గ్రామంలోని వసతి గృహంలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విడుదల రజని పరామర్శించారు. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని విమర్శించారు. బీసీ హాస్టల్లో సిబ్బంది కొరత వల్లనే విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని ఆరోపించారు. ఇష్యూస్ ఉన్నా మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా ఇంటికెళ్ళి ఒక మనిషికి అవుతుంది, ఇద్దరికి అవుతుంది, ముగ్గురికి అవుతుంది. వరుస పెట్టి 106 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. 106 మందిలో 65 మంది సిక్ అయ్యారంటే అందరూ ఒకరింటికి వెళ్ళారన్నా మీ అర్థం. ఎవరన్నా ఒకరింటికి వెళ్ళలేదు కదా, అందరూ ఇక్కడికి వచ్చి ఆ నైట్ ఇక్కడ భోజనం చేశారు. ఆ భోజనం ఏదో కంటామినేషన్ అయింది. ఆ కంటామినేషన్ వల్ల నెక్స్ట్ డే ఇంతమంది ఇబ్బంది పడి ఇంతమంది అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. డెఫినెట్ గా చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయంలో, హెల్త్ సెక్టార్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో లీస్ట్ బాదర్డ్. ఎంతసేపు ప్రైవేటైజేషన్ మీదే ఇది ఇంట్రెస్టెడ్. కాబట్టి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. అవన్నీ ఆ స్కాములు లేదా ఈ ప్రైవేటైజేషన్ గురించి కాస్త పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దాని మీద ధ్యాస పెట్టమని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని.